హే గాయ్స్, ఈరోజు మనం చికెన్ బిర్యానీ చేసుకోబోతున్నాం. దానికి ఫ్రెష్ చికెన్ని వాష్ చేసుకుని అందులో కొంచెం ఉప్పు, కారం, పసుపు, ధనియాల పొడి, 2 పచ్చిమిర్చి చీలికలు, కొంచెం గరం మసాలా, మీ దగ్గర ఉంటే బిర్యానీ మసాలా కూడా వేసుకోవచ్చు, నేను వేసాను. తర్వాత కొత్తిమీర, ఫ్రెష్గా దంచుకున్న జింజర్ గార్లిక్ పేస్ట్, గీ వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకుని దాన్ని ఆ బౌల్ని పక్కన పెట్టేయాలి, అది మ్యారినేట్ అవుతుంది. తర్వాత ఒక పెద్ద కడాయిలో 6 టీ స్పూన్స్ ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేసుకున్నాక జీలకర్ర వేసుకోవాలి. వేసుకున్నాక 2 బిర్యానీ ఆకులు, ఒక దాల్చిన చెక్క, 2 అనాస్ పువ్వులు, 2 ఇలాచీలు, ఒక 10 లవంగాలు వేసుకుని బాగా కలుపుకోవాలి. బాగా అంటే ఒక 2 మినిట్స్ అలా. తర్వాత ఆనియన్స్ వేసుకుని దాన్ని డార్క్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుని అందులో జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకోవాలి. తర్వాత అందులో మ్యారినేట్ చేసుకున్న చికెన్ వేసేసుకోవాలి. వేసుకుని ఒకసారి కలిపి అందులో మీరు కర్డ్ వేసేసుకోవాలి. కర్డ్ వేసుకున్నాక ఒకసారి బాగా కలిపి దానికి మూత పెట్టేయాలి 80% చికెన్ కుక్ అయ్యేంత వరకు. కుక్ అయిపోయాక అందులో ఒక 1 అవర్ నానబెట్టుకున్న బాస్మతి రైస్ వేసేసుకోవాలి. తర్వాత 1 గ్లాస్ రైస్కి 1.5 గ్లాస్ వాటర్ వేసుకోవాలి, ఎందుకంటే ఆల్రెడీ మనం బాస్మతి రైస్ని నానబెట్టుకున్నాం కాబట్టి. తర్వాత ఆ రైస్ ఫ్లేవర్ కోసం మళ్ళీ ఇందాక వేసిన మసాలాలు అన్నీ వేయాలి. ధనియాల పొడి, కారం, ఉప్పు, పసుపు, గరం మసాలా, ఇంకా బిర్యానీ మసాలా వేసుకుని పైన కొత్తిమీర జల్లుకోవాలి. జల్లుకున్నాక ఒక 8 మినిట్స్ హై ఫ్లేమ్ మీద ఉడకబెట్టుకోవాలి, కొంచెం ఎసరు తగ్గేంత వరకు. తర్వాత మూత పెట్టుకుని సిమ్లో 8 మినిట్స్ ఉడకబెట్టుకోవాలి బిర్యానీని. మేము సాంబార్ కూడా చేసుకున్నామండి. తర్వాత అందులో వేయడానికి ఎగ్స్ కూడా బాయిల్ చేసుకుంటున్నాను. ఆ ఎగ్స్ ఫ్రై చేయడానికి కొంచెం ఉప్పు, కారం, పసుపు వేసుకోవాలి ఆయిల్లో. దాని మీద ఎగ్ వేసి ఒకసారి అలా ఫ్రై చేయాలి. ఆ ఫ్రై చేసిన ఎగ్ బిర్యానీలో పెట్టేస్తే మన బిర్యానీ రెడీ. ఎలా ఉందండోయ్? సరే, ఇది చెప్పినందుకు ఒక లైక్